అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఉన్న ఒక పెద్ద మచ్చ లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్న ఒక పెద్ద వ్యతిరేకత లేదా ఒక పెద్ద మైనస్ ఏమిటంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోవడం. ఎమ్మెల్యేల విచ్చలవిడితనం, విపరీతమైన అవినీతి, అరాచకాలు. కొంతమంది అవినీతి వరకే పరిమితం అవుతున్నారు, కొంతమంది అవినీతి ప్లస్ అరాచకాలు చేస్తున్నారనమాట. సో ఇది కొంచెం కూటమి అంటే వీళ్ళు చూస్తే మళ్ళీ 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామన్నట్టు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే దాదాపుగా ఒక 40-45 నియోజకవర్గాల్లో మళ్ళీ వాళ్ళు కల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. సో మన ఛానల్ ద్వారా అప్రమత్తత కోసం ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అప్రమత్తత కోసం అండ్ పార్టీ సమాచారం కోసం, ప్రజల సమాచారం కోసం ఒక గ్రౌండ్లో నుంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ సేకరించి మన ఛానల్లో రోజుకు ఒకటో రెండో వీడియోస్ చేద్దాం ఇక మీదటి నుంచి. సో ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కొత్త ఎమ్మెల్యే ఎవరు అనేది అందరికీ తెలిసిపోద్ది. అనంతపురం జిల్లాలో కొత్త ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచాడు. ఆయన పట్టణ ప్రాంతమే. సో గతంలో ఆయన ఎంపీపీగా పనిచేశారు. 2014 నుంచి 19 వరకు ఎంపీపీగా పనిచేశారు. ఇప్పుడు అక్కడున్న మాజీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జిని కాదని ఈయనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. సో ఈయన ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు ఎప్పుడు వివాదాలు, ఆరోపణలు, అరాచకాలు, ఆయనకు తెలిసి కొన్ని, ఆయనకు తెలియకుండా కొన్ని. ఆయనకు తెలిసి ఒక 20% తప్పులు జరిగితే ఆయనకు తెలియకుండా ఆయన పేరు చెప్పుకొని ఒక 80% దరిద్రాలు జరుగుతున్నాయి. చాలా దారుణాలు అనమాట. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. అక్కడ ఆ నియోజకవర్గంలో ఈ మధ్య మీరు ఒక వార్త చదివే ఉంటారు, ఒక మద్యం దుకాణాన్ని తగలబెట్టేశారు అని. ఈ ఇన్సిడెంట్ మీకు చదివితే ఈ నియోజకవర్గం ఏంటో, ఈ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలిసిపోద్ది. సో ఆయన ఆ ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. ఆయన పట్టణంలో ఒక వైన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆ వైన్ షాప్తో పాటు ఆయన మరో 12 దుకాణాల్లో ఆయనకు పార్ట్నర్షిప్ ఉంది. ఆయన ఆ నియోజకవర్గం మొత్తం మద్యం దుకాణాల నుంచి నెలకు కొంత వసూలు చేస్తూ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి కొంత వసూలు చేస్తూ ఎమ్మెల్యే గారికి కొంత ఇచ్చి ఈయన కొంత లబ్ధి పొందుతాడు. ఇక్కడ వసూళ్ళు సహజమే. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మద్యం దుకాణాలు ఎంత కొంత ఇస్తుంటారో అధికారుల ద్వారా, సిండికేట్ ద్వారా వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ బలవంతపు వసూళ్ళు. ఎవరైనా ఇవ్వకపోతే అయ్యా ఈ నెల బిజినెస్ బాగాలేదు, కొంచెం కష్టంగా ఉంది అంటే వాళ్ళ దుకాణాలు తగలబెట్టేయడమో, వాళ్ళని కొట్టడమో, వాళ్ళ మీద రౌడీజం చేయడమో, వీళ్ళనికి ఒక రౌడీ బ్యాచ్ ఉంటుంది. అది అనమాట, అది ఇక్కడ తప్పు. అలాగే అదే వ్యక్తి ఎవరైతే ఈ దుకాణాలు నిర్వహిస్తూ దుకాణాల ద్వారా ఇచ్చేస్తున్నాడని చెప్పుకున్నామో అదే వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నాడనమాట. ఆ హాస్పిటల్ సెక్యూరిటీ, భోజనము, క్లీనింగ్ సహా టెండర్లన్నీ కూడా ఆయనకే వస్తుంటాయి. సో నెల నెల వసూళ్ళకు పాల్పడుతున్నారు. నగర పరిధిలో ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా, కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏమైనా అమ్మాలన్నా సరే ఈయన పర్మిషన్ ఉండాల్సిందే, ఈయనకి ఎంతో కొంత ఇవ్వాల్సిందే. సో ఇటువంటిది ఎక్కువైపోతుంది ఈ కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యే గారికి డబ్బులు ఏమి తక్కువ కాదు, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. అయినా సరే ఇటువంటి చిల్లర గ్యాంగ్ని పెట్టుకొని ఆయన ఇదవుతుంది. అలాగే ఇదే వ్యక్తికి నగర పరిధిలో ఉండే కాంట్రాక్ట్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడు. 5 లక్షలు పైబడిన కాంట్రాక్ట్ పనులన్నీ టెండర్లు లేకుండా నేరుగా ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ లేదా వైసీపీ నేతకు చెందిన ఒకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నాడు అన్నమాట. అదొక పెద్ద ఆరోపణ ఉంది. ఇలా మద్యం కాంట్రాక్టులు వసూలు ద్వారా నెలకు ఒక 80% ఎమ్మెల్యే గారికి ఇచ్చి 20% ఈయన కమిషన్ రూపంలో తీసుకుంటాడు. అరౌండ్ నెలకు ఒక 50 నుంచి 60 లక్షలు ఉంటుందంట ఓన్లీ ఈ వ్యక్తి ద్వారా వెళ్ళేది. ఇక ఎమ్మెల్యే గారికి ఒక బావమరిది ఉన్నాడు, ఆయన కూడా ప్రధాన అనుచరుడు. సో ఈ నియోజకవర్గంలో రేషన్ మాఫియా మొత్తం ఈయన కొనసన్నల్లో ఉంటుంది. సో మొత్తం రేషన్ దుకాణాల నుంచి మిగిలి బియ్యం వాళ్ళు అమ్ముకుంటారు, అది ఇది ఉంటుంది కదా. నెలకు ఒక 25 నుంచి 30 లక్షల వరకు ఇస్తారు, ఈయన ద్వారానే వెళ్తాయి అనేది ఒక ఆరోపణ ఉంది. మనకు వచ్చిన సమాచారం అది. అలాగే ఈ నగరం పరిధిలో ఉండే పాతూరు మార్కెట్ అంటే ప్రతి శుక్రవారం జరిగే సంత అండ్ కూరగాయల మార్కెట్లో చికెన్, మటన్ దుకాణాల నుంచి అసీలు వసూలు చేసే టెండర్ కూడా సుమారుగా 88 లక్షలకు ఒక బంధువుకి ఇప్పించారు. ఈయన అధికార పార్టీ కావడం అండ్ ఎమ్మెల్యే గారి దగ్గర బంధువు కావడంతో బలవంతపు వసూళ్ళు ఎక్కువ అవుతున్నాయి. రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర బలవంతపు వసూలు ఏంటండి? ఎంత 88 లక్షల కాంట్రాక్ట్ తీసుకుంటే మాత్రం అసీలుకి అంత బలవంతపు వసూలు తీసుకుంటే ఎట్లా? సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. అలాగే ఈయన కూడా ఒక ప్రైవేట్ బ్యాచ్ని నిర్వహిస్తూ ఎవరైనా డబ్బులు ఇవ్వలేమండి అనుకుంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇటు మరి ఎమ్మెల్యే గారికి తెలుసో లేదో నాకైతే తెలీదు. నగరంలో బాగా బ్యాడ్ టాక్ ఉందన్నమాట ఈ విషయంలో. అలాగే వీళ్ళ మీద వస్తున్న మరో ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒక గ్రామంలో టీడీపీ నాయకురాలికే, ఆమె కూడా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్, ఆమెకు సంబంధించిన సర్వే నెంబర్ 179లో సుమారుగా 43 సెంట్లు భూమి విషయంలో వివాదాలు ఉన్నాయి. సో పార్టీ నాయకులే కబ్జా చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఇవి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు విషయం వచ్చింది, వాళ్ళేమో ఎంక్వైరీకి ఆదేశించారు.
సో ఆమె గతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు వేశారని వీళ్ళు అంటారు, లేదు నా భూమిని వీళ్ళు కబ్జా చేశారని ఆమె అంటారు అనమాట. అలా ఒక గొడవ ఉంది. అలాగే రూరల్ మండలంలో ఉండే ఒక రిటైర్డ్ న్యాయమూర్తికి చెందిన సుమారుగా 3.5 ఎకరాల వరకు అధికార పార్టీ వ్యక్తులు కొంతమంది కబ్జా చేసి కంచె వేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతానికి న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాగే ఒక పంచాయతీ పరిధిలో సుమారుగా 5 ఎకరాల్లో ఒక 50 మంది 45 ప్లాట్లు వేసుకున్నారు. వాటికి నకిలీ పత్రాలు పుట్టించి ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారంట. ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉంది. పాపం ఎవరో పేదలు ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకున్నారు. దాన్ని వీళ్ళు నకిలీ పత్రాలతో వాటిని కబ్జా చేశారు. అదొకటి నడుస్తుంది. అలాగే పట్టణంలో ఒక ఎమ్మెల్యే గారు అనుచరుడు ముఖ్య నాయకుడు కలిసి అక్రమ రిజిస్ట్రేషను, రికార్డులు తారుమూరు, నకిలీ పత్రాలు సృష్టించడము, ఈ ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారాలు, లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తూ నకిలీ పత్రాలు సృష్టిస్తూ ఎక్కువ గందరగోళం చేస్తున్నారు. దీనివలన అంటే ఏంటంటే ఎమ్మెల్యేలు 10 రూపాయలు తింటే 50 రూపాయలు తిన్నారన్నట్టుగా ఆ నోట ఈ నోట వదంతులు వెళ్ళిపోతాయి. పొలిటీషియన్స్ మీద వదంతులు కొత్త ఏమీ కాదు, విపరీతంగా వెళ్ళిపోతాయి. సో ఇటువంటి రాకుండా చూసుకోవడమే ఎమ్మెల్యేల ఫస్ట్ బాధ్యత. అటువంటిది కంట్రోల్ చేయడంలో, నియంత్రించడంలో ఎమ్మెల్యే గారు ఫెయిల్ అయ్యారు. అది చూసుకొని ఆయన బ్యాచ్, ఆయన అనుచరులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారనమాట. అలాగే గంజాయి, గుట్కా, మట్కా, పేకాట ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. సో వీటి నుంచి కూడా వాటాలు వెళ్తున్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నారనమాట. సో అలాగే వీరితో పాటు ఎమ్మెల్యే గారి వైసీపీకి చెందిన ఒక 4గురిని టీడీపీలోకి తీసుకొని వాళ్ళకి ఏఎంసీ డైరెక్టర్లుగా పదవి ఇచ్చారు. వైసీపీ వాళ్ళని తీసుకొని ఏఎంసీ డైరెక్టర్ పదవులు ఇచ్చారు. సో వాళ్ళ దగ్గర కొంత తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ జరుగుతుండటం వలన కార్యకర్తల్లో విపరీతమైన వ్యతిరేకత ఎమ్మెల్యే గారి మీద. పాపం పార్టీ ఏమో ఇతన్ని ఎంకరేజ్ చేద్దాము, మంచి వ్యక్తి కదా, గతంలో ఎంపీపీగా పనిచేశాడు, పార్టీకి డెడికేటెడ్ కదా అని చెప్పి ఎంకరేజ్ చేద్దామని చూసింది. ఈయన చూస్తేనేమో తెలిసి కొంత తెలియక కొంత మరీ వెచ్చలబెడతాను, మరి అవినీతి ప్లస్ అరాచకాలు జతకలవడంతో ఈ 20 నెలల్లోనే దారుణమైన వ్యతిరేకత. నాకు తెలిసి రాష్ట్రంలోనే వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఆరోపణలు, వివాదాలు, సొంత పార్టీలో వ్యతిరేకత, భూ కబ్జాలు అవన్నీ జరుగుతున్నాయి. సో అందుకే ఇతని గ్రేడ్ 2 out of 10 అనుకోవచ్చు. అంటే పాస్ మార్క్ రాలేదు సరికదా, మరీ దారుణంగా ఉంది. సో మన ఛానల్లో ఇక ప్రతిరోజు రోజుకి ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా. పేర్లు చెప్పకపోయినా ఆ నియోజకవర్గం వాళ్ళకి అర్థమైపోద్దండి, ఆ జిల్లా వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు పేర్లు చెప్పడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే మెయిన్ లీగల్గా ఇబ్బంది వస్తుంది. అది ఎందుకు లేనిపోని తలనొప్పులు పెట్టుకోవడం, ఆ ఒక్కటే నేను జాగ్రత్త పడతా. కానీ చెప్పాల్సినవన్నీ చెప్పేస్తా. ఎవరు అనేది కూడా లోకల్ వాళ్ళకి తెలిస్తే చాలు కదా, ఆ జిల్లా వాళ్ళకి తెలిస్తే చాలు కదా. సో అందుకు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాము, ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఇస్తాము. కంటెంట్ నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో 4-5 వీడియోస్ చూసి శాంపిల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.